హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకేం చేస్తున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కోనసీమ స్పెషల్ తొక్కుడు రవ్వ లడ్డు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఈరోజు ఒకసారి చేసే విధానం చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కోనసీమ స్పెషల్ అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీ పిల్లలు కావాలని అయితే అడుగుతారు. తయారు చేసే విధానం చూద్దామండి. రవ్వ అయితే నేను 1 కేజీ రవ్వ తీసుకుని వేపుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. నెయ్యి అలాంటివి ఏమీ కూడా నేను ఆ రవ్వలో వేయలేదు. వేయకుండా అయితే మంచి కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన అంతా పోయే వరకు సిమ్లో పెట్టి వేపుకున్నానండి. ఇప్పుడు అదే మూకిట్లో నేను 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అయితే ఒక గుప్పెడు జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకుని సన్నగా అయితే వేయించుకోండి. సన్నగా మంచి కలర్ రావాలండి. ఎందుకంటే పెద్ద మంట మీద వేపిస్తే పచ్చిగానే ఉంటుంది, లోపల పైనంతా మాడిపోతుంది. అలా చేయకుండా సిమ్లో పెట్టి అయితే వేపుకోండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందాక వేయించి పెట్టుకున్నాను కదండి రవ్వని. రవ్వ అయితే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడైతే మనం బాగా చల్లారిందో లేదో ఒకసారి చూసుకోండి. బాగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత నేనైతే మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందామండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకుని మెత్తగా పౌడర్లా అయితే చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి. చాలా బాగుంటుంది. మనకి పట్టుకుంటే పిండిలా అనిపించాలండి, రవ్వలా తగలకూడదు. పిండిలా అనిపించేలా అయితే చేసుకోండి. ఇప్పుడు ఆ మొత్తం మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకుని ఒక అరకిలో పంచదారకి ఒక 20 యాలకులు వేసుకుని దాన్ని కూడా పౌడర్లా చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి, దానిలో ఈ పంచదార పౌడర్ని అయితే వేసేస్తున్నాను నేను. వేసేసుకుని ఇది అరకిలో ఉంటుందండి. అరకిలో పౌడర్ని అయితే కేజీకి అరకిలో కరెక్ట్గా సరిపోతుందండి. మీ టేస్ట్ను బట్టి వేసుకోండి. మీకు నచ్చే టేస్ట్ని కొంచెం తీపి ఎక్కువ తింటారండి కొంతమంది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే మీరైతే వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలపండి. మొత్తం కలిసేలా అయితే బాగా కలుపుకోండి. ఎందుకంటే ఇది సపరేట్గా కలవదండి తొందరగా. కొంచెం నిదానంగా కలుపుకోండి. చేత్తోనే కలుపుకోండి. స్పూన్లు అవి గరిటెలు అయితే వాడవసరం లేదు. మీరు చేత్తోనే కలుపుకోవచ్చండి. చెయ్యి వాడితే మనకి బాగా కలుస్తుందండి. నేను అందుకే చెయ్యి వాడుతున్నాను. చెయ్యి అయితే శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడైతే మనం బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత మనం నెయ్యి అయితే ఇప్పుడు మనం కాచుకుందామండి. దీంట్లో కావాల్సిన నెయ్యి కాసుకుని నేను ఒక 1/2 కేజీ నెయ్యి అయితే కాచుకున్నానండి. కాచి వేడివేడి నెయ్యినే పోసేసానండి. దీనిలో వేడివేడి నెయ్యినే పోసేస్తే ఏమవుతుందంటే పంచదార అనేది కొంచెం కరుగుతుందండి. ఆ పౌడర్ ఉంది కదా, నెయ్యి వేడిది పోసాను కనుక నేను స్పూన్తో అయితే కలుపుతున్నాను. చల్లారిన తర్వాత మనం చేయి పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక గరిటె తీసుకుని గరిటెతో కలుపుకోండి అంతా కలిసేలా. గరిటెతో బాగా కలిపితే ఏమవుతుందంటే కింద నుంచి కూడా కలుపుకోండి. ఆ నెయ్యి మొత్తం అంతా కలుస్తుందండి. ఆ పౌడర్లో నెయ్యి బాగా కలుస్తుంది. అదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం చల్లారుతుంది కదండి, చేయి పెట్టేసేద్దాం. చేయి పెట్టేసి బాగా కలిపితే ఇప్పుడు బాగా కలిపిపోతుందండి. ఇప్పుడు మనం అయితే ఉన్న నెయ్యి కూడా వేసేసుకుని చేత్తో అయితే కలిపేసుకుందామండి. బాగా చేత్తో కలుపుకున్న తర్వాత అలా కాకుండా మీకు సింపుల్గా ఉండాలి అనుకుంటే కొంచెం కొంచెం పౌడర్ని తీసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం 2 లడ్డూలు చుట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొంచెం తీసుకుని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ దాన్ని 2 లడ్డూలు చుట్టుకుని అలా పక్కన అయితే పెట్టేసుకోండి. అంటే మీకు అంత ఎక్కువ కలపటం ఇబ్బందిగా అనిపిస్తుంది అని అనుకుంటే మాత్రం అలా చేయండి. లేదు మేము చేయగలుగుతాం అంటే చేసేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నెయ్యి వేసుకున్నాం కదండి, నెయ్యి సరిపోయిందో చూసుకుని కొంచెం పడితే వేసుకోండి. ఇలా చేత్తో అయితే రవ్వ లడ్డూల్లో అయితే చేసేసుకుందామండి. నేను ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి. టేస్ట్ 2-3 నెలలు నిలవ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.